ఎవరు వస్తున్నారు నిన్ను చంపుతారు అంటే భయం కలిగింది. మళ్ళీ వెంటనే ధైర్యం కూడా కలుగుతుంది. ఎవడో నన్ను చంపేది చూస్తా అని ధైర్యము కలుగుతుంది. ఇది మనుష్యుడికి ఉన్నటువంటిది. ఒక తప్పు పని చేసినప్పుడు ఇక్కడ ఎవరు చూడకపోవచ్చు, కానీ చూస్తున్న వాడు ఒకడు ఉన్నాడు. పాపముల తర్వాత ఫలితం ఇస్తాడు, అది తట్టుకోలేను. చేస్తున్న పాపాన్ని చూస్తున్న వారు ఒకడు ఉన్నారు. ఎవరు వారు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఏం పెట్టాడు ఈ సృష్టిలో? 18 సీసీ కెమెరాలు అమర్చి పెట్టాడు. ఎప్పుడు? సృష్టిని ప్రారంభం చేసేటప్పుడే పెట్టాడు. 18 సీసీ కెమెరాలు పెట్టాడు. మనుష్యుడికి ఇలాంటి గుణం వస్తుందని బొమ్మను తయారు చేసిన పరమేశ్వరుడు తెలియదా? తెలుసు. ఏదో కాలాన మనుష్యుడు అనవసరమైన ఆలోచనలు చేస్తాడని తెలిసే సృష్టిలో 18 సీసీ కెమెరాలు అమర్చి మనస్సుని సృష్టించాడు, జీవకోటిని సృష్టించాడు. ఇంకా 18 సీసీ కెమెరాలు, 12 సీసీ కెమెరాలు కనబడేవి. 5 పంచభూతాలు కనబడుతుంటాయి. సూర్యుడు చంద్రుడు కనబడుతుంటాయి. 2 సీసీ కెమెరాలు. పంచభూతాలు ఏమిటి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఈ 5 పంచభూతాలే నిరంతరం రికార్డింగ్ చేస్తూ ఉంటాయి ఈ కెమెరాలు. సూర్యుడు చంద్రుడు ఇవి 2 కనబడుతుంటాయి. ఇవి 2 కూడా నిరంతరము రికార్డింగ్ చేస్తుంటాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం ఇవి 2 కనబడతాయి. ఇవి 2 కూడా రికార్డింగ్ చేస్తున్నాయి. రాత్రి పగలు ఇవి 2 కనబడుతున్నాయి. ఇవి 2 రికార్డింగ్ చేస్తున్నాయి. ఎన్ని వచ్చినాయి? ఎన్ని సీసీ కెమెరాలు వచ్చాయి? సూర్యచంద్రుడు, రాత్రి పగలు, సూర్యోదయం, సూర్యాస్తమయం 6. 5 పంచభూతాలు, 11. ఇది నిరంతరం మనిషి అనేవాడు ఎదురుగా రాసి పెట్టుకోవాలి. నిరంతరం మనం ఎక్కడ చూసుకుంటామో అక్కడ రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టుకుంటే గుర్తుకొస్తాయి. ఇవాళ నేను పాప పనులు చేయకూడదు. ఎవరు చూస్తున్నారు? ఈ సీసీ కెమెరాలు గమనిస్తున్నాయి. ఇంకొకటి ఉంది సీసీ కెమెరా కనబడేది, ఆత్మ. ఆత్మ అనే సీసీ కెమెరా కూడా కనబడుతుంది. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, తప్పించుకోవడానికి బుకాయిస్తుంటారు, కానీ లోపల ఆత్మ అంటుంది నువ్వు చేసావు తప్పు, నువ్వు చేసావు తప్పు అంటుంటారు. అంటే నీ ఆత్మ కూడా సీసీ కెమెరాగా పెట్టాడు. 12 కనబడుతున్నాయి. ఇంకా 6, 18లో ఇంకా 6 ఉంటాయి. ఇంకా 6 సీసీ కెమెరాలు ఏమిటి? చతుర్వేదాలు 4 ఇవి కనబడవు, కానీ ఇవి సీసీ కెమెరాలే రికార్డింగ్ చేస్తూనే ఉంటాయి. ఏంటి చతుర్వేదాలు? సామవేదం, అథర్వణవేదం, ఋగ్వేదం, యజుర్వేదం. ఈ 4 వేదాలు సీసీ కెమెరాలే. ఇంకో 2 సీసీ కెమెరాలు ఉన్నాయి కనబడకుండా. సత్యం, ధర్మం. సత్యం కనబడదు, ధర్మం కనబడదు, కానీ ఇవి 2 రికార్డింగ్ చేస్తూనే ఉంటాయి. నా ధర్మం ఇక్కడికి వచ్చి ఈ సభను పరమేశ్వర స్వరూపంగా భావించి మహాభారతం చెప్పాలి. ఇది ధర్మం. నాది పెట్టుకున్న 126 రోజులు పరమేశ్వర పలుకు అన్నాడు. నేను రావాలని చెప్పాను. ధర్మం తప్పు. ఇది కనబడదు ధర్మం, కానీ సీసీ కెమెరా రికార్డింగ్ చేస్తుంది. ఒక్కరోజు తప్పించాను నా స్వార్థానికి. నాకు ఏదో పనుందని ఈరోజు లేదంటే ప్రవచనం ఉన్నారనుకోండి, నేను ధర్మం తప్పిన వాడిని ఉంటాను. కాబట్టి తగు జాగ్రత్త. ఈ 18 సీసీ కెమెరాలను రాసుకోవాలి. రాసుకొని మీరు నిరంతరం లేవగానే ఎక్కడైతే చూస్తారో అక్కడ అంటించుకోవాలి. అవి చదవాలి. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడైనా ఈ 18 సీసీ కెమెరాలు ఉన్నాయి అన్న భావన నరనరాన ఇండుంటే తప్పు చేస్తాడా? చేయడు. పోనీ ఏం కాగలుగుతుంది? ఉన్నాడు ఈశ్వరుడు అనేది కలుగుతుంది. అందరికీ తెలుసు ఈశ్వరుడు ఉన్నాడని, స్వరూపం ఉందని తెలుసు, కానీ కొట్టి పారేస్తుందా? చూద్దాంలే, వాడు చూస్తున్నాడా? ఇప్పుడైతే చాటుకున్నా, గోడ చాటుకున్నాను కదా, దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాను, ఎవరు చూస్తున్నాడు? చేసుకొని వెళ్ళిపోతున్నావు. ఇవి 18 గమనిస్తున్నాయి. బాగుంటుంది.
చీకట్లో వేయాలనుకుంటాం మేము దొంగతనం చీకటి కూడా సీసీ కెమెరా చెప్పారు కదా, ఎక్కడ దక్కుతుంటాం. పగటి కూడా చేస్తామనుకుంటామేమో, అది సీసీ కెమెరా. మాకు పెట్టుకుని దయచేసి ఇవి గనక ప్రబోధం అయితే, ఇవి గనక మనుషులోకి తెలిసిపోతే మనిషి అన్నవాడు తప్పే చేయలేదు, సుభిక్షంగా ఉండిపోతుంది కలియుగం. కానీ మైమరిపిస్తుంది కలియుగంలో. కానీ ఒక తప్పు పని చేసినప్పుడు ఇక్కడ ఎవరు చూడకపోవచ్చు, వాడు చూస్తున్నవాడు ఒకడున్నాడు, వాడి ముఖంలో పెట్టాడు. పాపం తర్వాత ఫలితాన్ని ఇస్తాడు. కానీ ముక్కంటిన పరమేశ్వరునికి తెలియకుండా చేయడం సాధ్యం కాదు. ఎందుకు? ఆ ముక్కంటే ఈ సృష్టిని సృష్టించుకున్నాడు, అందులో బొమ్మలుగా మనం ఉన్నాం. ఆ బొమ్మ నాడించేది తనే, అన్నీ చూస్తున్నాడు. తగు జాగ్రత్త. నాకు వద్దు అన్న ఆరోగ్యవంతమైన భయం ఇస్తుంది, అదే ధైర్యాన్ని ఇస్తుంది, అదే ధర్మాన్ని కూడా ఇస్తుంది. సమాజంలో ప్రశాంతంగా ఉంటుంది. దైవభక్తి లేకపోతే సుఖం కలుగుతుందని చెప్పడం కష్టం. దైవభక్తి లేకపోతే సుఖం అన్నది లేదు, ఖచ్చితంగా చెప్పాలి. మీకు దైవభక్తి ఉంది కాబట్టి ఇంత ఆర్తితో వస్తున్నారు. ఏమీ తెలియని వాడు వచ్చి ఇక్కడ మహాభారతం చెప్తామంటే ఎంత దైవభక్తి ఉంటే వచ్చారు మీరు మహాభారతం మీద, ఎంత పూనిక ఉండి వచ్చారు వాళ్ళు మహాభారతం కానీ. మీకు పనులు లేవా? మీరు గొప్పవారు కాదా? మీకు చాలా యోగ్యమైనటువంటి హోదాలు కలిగిన వారే. నిమిషం సమయాన్ని కూడా మీరు వృధా చేయనటువంటి భగవత్ స్వరూపులు మీరు. ఇలాంటి వారికి భగవద్భక్తి ఉంది కాబట్టి, దైవభక్తి ఉంది కాబట్టి, భారతం మీద మహాపూనిక ఉంది కాబట్టి వచ్చి కూర్చొని నిష్ఠగా ఎన్ని నొప్పులున్న కాళ్ళకు, ఎన్ని నొప్పులున్న దేహానికి పక్కన పెట్టి కదలకుండా మహాభారతాన్ని దైవభక్తితో వింటున్నారు. 6 కొట్టిందా కదలాలి కదలాలి కదలాలని కదులుతున్నారు. దేనివల్ల కదులుతున్నారు? దైవభక్తి ఉండడం వల్ల కదులుతున్నారు. మరి కదల వారికి లేదన్నట్ట దైవభక్తి ఉంది, కానీ పూనిక లేదు. మీకు నిష్ఠ ఉంది, వారికి నిష్ఠ లేదు, అంతే తేడా. దైవం ఉందని పశువు కూడా నమ్ముతుంది, కానీ తెలియదు. దైవ భక్తి లేకపోతే ప్రశాంతత ఉండదు. ఇందులో మీరు కొందరు ఈరోజు ప్రవచనానికి రాలేకపోయారనుకోండి, మీకు అసలు ఎంత పిచ్చెక్కుతుందో. అయ్యో పోకపోతే, అయ్యో వెళ్ళకపోతే, ఏమి జరిగానో, ఏమి చెప్పానో అన్న బాధ కలగదా? దాన్నే దైవభక్తి అంటారు. దాన్నే దైవభక్తి అంటారు. కొందరికి ఉంటుంది, తాగకపోతే తినకపోతే మనసున పట్టదు, అది రాక్షస భక్తి అంటారు. కానీ భయం ఉంటున్నది. ఏమి జరుగుతుందో అన్న భయం. ఓ మాట చెప్తారు, భార్య గురించి చెప్తున్నారు. మహాభారతంలో భార్య గురించి చాలా గొప్పగా చెప్పారు గురుగారు. ఎంతో వివరణ చేసి చెప్పారు గురుగారు. గురువుగారి రుణం జన్మలెత్తినా మనం తీర్చుకోలేము. అంత పరమాత్మకంగా చెప్పాడు భార్యాభర్తల గుణాన్ని, బంధాన్ని, అనురాగాన్ని, ఆప్యాయతని. ఇక్కడ కూడా 2 విషయాలు చెప్తున్నాడు భార్య గురించి. భార్యకు శాస్త్రము సముచితమైనటువంటి స్థానమును కల్పించింది. భార్య పరమ గౌరవనీయురాలు. ఆమె భగవంతుడిచ్చిన అపురూపమైనటువంటి స్నేహితురాలు, అపురూపమైనటువంటి. ఎన్ని రకాలుగా పోల్చుకుంటే అన్ని రకాలుగా వస్తుందని ఇదివరకు చెప్తున్నాం. భార్యాభర్తల బంధం ఏ బంధముతో కలవదు, కానీ అన్ని బంధాలు భార్యాభర్తలకు అమ్మాయినది. ఒక అన్న చెల్లెల భార్యాభర్తలుగా ఉండవచ్చు, ఒక అక్క తమ్ముడుల భార్యాభర్తలు ప్రవర్తించవచ్చు, ఒక తండ్రి కూతురుల భార్యాభర్తలు ప్రవర్తించవచ్చు, ఒక గురువు శిష్యుల భార్యాభర్తలు ప్రవర్తించవచ్చు. ఏ కల్మషం లేనటువంటి స్నేహితుడు స్నేహితురాలుగా కూడా భార్యాభర్తల బంధం పనికొస్తుంది. కానీ
కానీ ఇదే భార్యాభర్తల బంధాన్ని మిగతా బంధాల్లోకి తీసుకెళ్తే ఇవ్వడం. అన్నా చెల్లెలు భార్యాభర్తలు ఉండగలుగుతారా? అక్క తమ్ముడు ఉండగలుగుతారా? గురు శిష్యులు భార్యాభర్తలు ఉండగలుగుతారా? ఉండలేరు. ఇలా మీరు ప్రతి బంధాన్ని తీసుకోండి. భార్యాభర్తల బంధంలో ఇవ్వడదు. అంత పరమ పవిత్రమైన బంధం భార్యాభర్తల బంధం. ఆ బంధాన్ని ఏం చేస్తున్నాం? ఆరామ భ్రష్టు పట్టిస్తున్నాం మనం. భార్యాభర్తలు అంటే అపురూపమైన బంధంగా చూస్తలేము, ఆరామ రాక్షసులు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. తిట్టుకోవద్దని చెప్పలే, తిట్టుకోమని చెప్పింది. ఎంత సమయం? కొంత సమయమే. అలగద్దని చెప్పలే, భార్య భర్త మీద, భర్త భార్య మీద. అలుగు, కొంత సమయమే. కలిసిపోవాలి భార్యాభర్తలు అన్నప్పుడు. భార్య ఎందుకు గౌరవించాలి? భర్త భార్యను భర్త ఎందుకు గౌరవించాలి అని అడిగామనుకోండి, భార్య భర్తను గురువుగా భావిస్తుంది. ఎందుకు గురువు అయ్యాడు? నీకంటే వయసులో పెద్దవాడు కాబట్టి గురువుగా భావించి నీవు పూజించాలి. పతినే వ్రతంగా భావిస్తే పతి వ్రతం అవుతావు. వ్రతంగా భావించాలి. పతిని వ్రతంగా భావిస్తే పతి వ్రతం అంటారు. అప్పుడు ఆ పతివ్రతను భర్త గౌరవించాలి. ఈ బంధం అపురూపంగా ఉంటుంది. మరి ఈ బంధం అపురూపంగా ఉండాలంటే మూడింటిని వదలాలి. ఏంటా మూడు? అహంకారం మొదటిది వదలాలి, వ్యామోహం రెండోది వదలాలి. వ్యామోహానికి పర్యాయ పదాలు ఆకర్షణ, మోహము. ఇవి రెండు ఇక్కడికి వస్తాయి. మూడవది చెడు స్నేహాలు వదలాలి. భార్యాభర్తల మధ్యన గొడవ వచ్చిందంటే కారణం మూడో వ్యక్తి మాట విని వస్తుంది. అది చెడు స్నేహం. అది మంచి స్నేహం అయిందనుకోండి, మీరు కలిసి ఉండాలని చెప్తారు. అలా చెప్పేవారు 100లో ఒక్కరే ఉంటారు. అలాంటి వారు దొరుకుతుంది కష్టం. అందుకే భార్యాభర్తల మధ్యలోకి మూడో వ్యక్తి చేర్చకూడదు. ఇక్కడ భార్య గొప్పతనం చెప్తున్నారు విదురుడు. భార్య పరమ గౌరవనీయురాలు. ఆమె భగవంతుడిచ్చిన అపురూపమైన స్నేహితురాలు. మనసుకి, శరీరమునకు సంతోషమును కల్పించడంలో భార్య కన్నా గొప్ప వస్తువు సృష్టిలో లేదు. లేగలుగుతారా? లేదు. మీరు మనసు పెట్టి ఒక్కసారి ఆలోచించండి. ఏం చెప్పారు ఇక్కడ గురువు గారు? భార్య అపురూపమైన స్నేహితురాలు అన్నారు. మిగతా బంధువుల్లో కూడా అన్వయించుకోండి. అసలు స్నేహం అంటేనే విలువ తెలియదు మనకు. స్నేహితురాలంటే ఎక్కడ తెలుస్తుంది? స్నేహం అంటే ఏమిటి? ఒకరినొకరు మోసం చేసుకోవడమే. స్నేహం అంటే మనకు తెలిసిందల్లా ఒక్కటే, మోసం చేసుకోవడమే స్నేహము. స్నేహం అంటే నమ్మకం. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అది పరమ పవిత్రమైన నమ్మకం ఉండాలి. పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి స్నేహంలో. అప్పుడు ఆ స్నేహంతో పోల్చారు. ఇక్కడ ఆ స్నేహితురాలతో పోల్చారు భార్యను. పోల్చి ఏమన్నారు? మనస్సుకి శరీరమునకు సంతోషమును కల్పించడంలో భార్య కన్నా తేలికైన గొప్పదైన పరమ పదార్థం భూమి మీద మీరు తేగలరా? నేను తేగలను. ఏం తేగలను? ఒక పశువుని తేగలను. పశువుని తేగలవా? ఒక కుక్కను తేగలను. ఎందుకంటున్నారు? భార్య కంటే ఎక్కువ కొందరు పశువుని ప్రేమిస్తారు. భార్య కంటే ఎక్కువ కొందరు కుక్కను ప్రేమిస్తారు. భార్య కంటే కొందరు ఎక్కువ పిల్లులను ప్రేమిస్తారు. భార్య కంటే ఎక్కువ కొందరు మిగతా జీవాలన్నింటినీ, ఒక్కొక్కరు ఒక్కదాన్ని ప్రేమిస్తుంటారు. కానీ ఆ ప్రేమలో 10వ వంతైన నీ భార్య కనుక అందిస్తే ఆమె నీకు ఇచ్చే సంతోషం వెలగట్టలేనిది అని చెప్తున్నాడు. అంత పరమాత్మకమైనటువంటి పదార్థం భార్య ఒక్కతే. కానీ ఇక్కడ ఇలాంటి భార్యలు ఏమైపోయారు? పదార్థం కాలే, పరమ రాక్షసులు అయిపోయారు వాళ్ళ కాలంలో భార్యలు. అందరూ లేదమ్మా, పరమసాత్వి మనకు ఉన్న తప్పు పట్టకండి దయచేసి. అలాగ ప్రవర్తించే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు బాధపడకండి.
మీరందరూ పరమసాత్వీమణులు. మీ భర్తలను వ్రతంగా భావించుకొని మీరు ఇంకా గురుగారికి ఉన్న పుట్టిన సుదినం నాడు ఏమిచ్చారు? కాಣಿకిచ్చారు. మా భర్తనే వ్రతంగా భావించుకుంటామయ్యా, ఈ దక్షిణ గురుగారికి ఇస్తున్నామని ఇచ్చిన మహాత్ములు మహాపతివ్రతలు. మీరంతా మిమ్మల్ని తప్పుపట్టడం లేదమ్మా. మీరే వింటలేదుగా ఈ ప్రవచనాన్ని, ఎందరో వింటున్నారు కదా. ఆ విన్న వాళ్ళలో కూడా పరమసాత్వీమణులు ఉన్నారు, వారికి పోదు. ఎవరో ఉంటారు అలా ప్రవర్తించిన వాళ్ళు, రాక్షస గుణంతో ఉన్నవాళ్ళు. భర్తను ఎప్పుడు ఏడిపించుకు తినే గుణం ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతారు. కాబట్టి వదలాలి. భార్య అంత అపురూపమైనటువంటి దాత.